హాయ్ నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనము గట్టి మైసూర్ పాక్ ప్రిపేర్ చేద్దాము. మనకు దీనికి 1 కప్ శనగపిండి తీసుకొని 5 to 7 minutes డ్రై రోస్ట్ చేయండి. ఇలా రోస్ట్ చేసిన వాటిని పక్కన ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. 1 కప్ శనగపిండికి 1 కప్ షుగర్ సరిపోతుంది. మీరు కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 2 to 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసిన షుగర్లో ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసి దాన్ని 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడకనివ్వండి, బాయిల్ చేయండి. సో ఈ బాయిల్ అయ్యే టైంలో మనము 1 కప్పు శనగపిండికి 1 కప్పు గీ, 1 కప్పు ఆయిల్, కొంచెం తక్కువైనా కూడా పర్వాలేదు, ఒక సపరేట్ గిన్నెలో తీసుకొని దాన్ని కూడా ఇంకొక స్టవ్ పైన పెట్టి వేడి చేయండి. ఈ తీసుకున్న ఆయిల్, గీ అనేది కంపల్సరీ బాగా వేడవ్వాలి మనము బేసిన్లో యాడ్ చేసుకునే ముందు. కాబట్టి అది ఒక సపరేట్ ప్యాన్లో పెట్టి లోలో పెట్టేయండి. సో ఇప్పుడు మనము తీసుకున్న తర్వాత ఇది షుగర్ కన్సిస్టెన్సీని చెక్ చేయండి. షుగర్ కన్సిస్టెన్సీ చెక్ చేసినప్పుడు 1 స్ట్రింగ్ వచ్చే వరకు చేయాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనము పక్కన ప్లేట్లో డ్రై రోస్ట్ పెట్టుకున్న శనగపిండిని తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ శనగపిండి వేసినప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి. సో దానివల్ల మీరు షుగర్ సిరప్లో దీన్ని లంప్స్ అనేది లేకోకుండా ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు. ఈ మిక్స్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా చేయండి. మీరు అలాగే వదిలేస్తే అక్కడక్కడ గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నీట్గా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేస్తున్నప్పుడు మనకు నార్మల్ గరిటె సరిపోకపోతే ఏదైనా సిలికాన్ స్పూన్ కానీ తీసుకొని ప్రెస్ చేస్తూ అక్కడక్కడ ఉన్న లంప్స్ని కూడా నీట్గా వచ్చేలా ప్రెస్ చేయండి. ఈ విధంగా అయిన తర్వాత 2 to 3 minutes బాగా స్టీర్ చేస్తూ తిప్పండి. మనకు ఒక విధమైన కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు 1/1 స్పూన్ మనము వేడి ఆయిల్ని, గీని రెడీ చేసి పెట్టుకున్న గీ ప్లస్ ఆయిల్ మిశ్రమాన్ని 1/1 స్పూన్ తీసుకొని యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఈ విధంగా ఒకసారి యాడ్ చేసిన తర్వాత మనకు ఆ వేసుకున్న ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసే వరకు కలబెడుతూనే ఉండాలి. మధ్యలో ఆపకూడదండి. మీరు మధ్యలో ఆపితే అడుగంటే ప్రమాదం ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఆయిల్ మొత్తం అయిపోయే వరకు మనకు చూసినట్టయితే చాలా టైం తీసుకుంటుంది. మనం ఇక్కడ చిన్న కప్పే తీసుకున్నాం కాబట్టి ఈ మిశ్రమానికి నాకు 15 minutes టైం తీసుకుంది. అంటే ఇప్పుడు ఆయిల్ పూర్తిగా అబ్జర్వ్ అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి వేడి ఆయిల్ని యాడ్ చేయాలి. సో మనం ఆయిల్ ఉండంగా యాడ్ చేయకూడదు. కానీ ఈ ఆయిల్ యాడ్ చేసేటప్పుడు, తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. చేతి మీద పడితే మాత్రం చాలా హాట్గా ఉంటుంది కాబట్టి మనకు చిన్న చిన్న బర్న్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా పైన చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుతూనే ఉన్నట్లయితే ఒక 15 minutes తర్వాత మనకున్న ఆయిల్ అనేది ఆల్మోస్ట్ ఖాళీ అవుతుంది. లాస్ట్లో ఒక 50 ml ఉన్నప్పుడు డైరెక్ట్గా మొత్తం అంతా వేసేసి బాగా తిప్పండి. మీరు ఇక్కడ కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది తెలియాలంటే మనకు ఆయిల్ ఆల్మోస్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు కొంచెము ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్లో పెట్టుకున్నట్లయితే అది ఒక ముద్దలాగా వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే చూసారు కదా ఫ్లఫీగా ఎలా వస్తుందో శనగపిండి మిశ్రమము. ఈ స్టేజ్లో మనకు ఆయిల్ ఇంకా రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఈ స్టేజ్లో దాన్ని మనము ముందుగానే ఆయిల్ రాసి రెడీగా పెట్టుకున్న వేరే ప్యాన్లోకి మొత్తము ఒకేసారి వంపేయండి, నిదానంగా కాకుండా. ఇలా వంపిన తర్వాత జస్ట్ ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసినట్లయితే మనకి ఎక్కడైనా చిన్న చిన్న బబుల్స్ అందుకు ఉన్నా కూడా అయిపోతాయి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఒక 1 hour అలా వదిలేయండి. ఈ 1 hour తర్వాత కొంచెం హాట్గా ఉన్నప్పుడే చిన్న చిన్న స్లైసెస్ మీకు కావాల్సిన సైజెస్లో స్లైసెస్గా కట్ చేయండి. కానీ మోల్డ్ నుంచి అయితే రిమూవ్ చేయొద్దు. ఒక 2-3 hours ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం అందులో మౌల్ నుంచి రిలీజ్ చేసుకొని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకున్న వాటిని నీట్గా అరేంజ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మనకి ఇంట్లో గట్టి మైసూర్ పాక్ని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మిల్క్ మైసూర్ పాక్ కూడా మనం చేయొచ్చు, కానీ అది ఫస్ట్ మిశ్రమాన్ని అంటే శనగపిండిని ఫస్ట్ గీలో మనము కలుపుకొని ఆ తర్వాత షుగర్ సిరప్లో యాడ్ చేసుకుంటాము. ఇక్కడ మనము శనగపిండిని డైరెక్ట్గా షుగర్ సిరప్లో యాడ్ చేస్తాము. అది కాక ఇక్కడ కంపల్సరీ మనము నూనె వాడాలండి. ఓన్లీ గీతో వాడుకున్నట్లయితే మనకి ఈ క్రంచీనెస్ అనేది రాదు. ఖచ్చితంగా ఒక హాఫ్ కప్ అయినా సరే ఆయిల్ అనేది యూజ్ చేయాలి. మీరు 1 కప్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే. సో ఈ విధంగా మనము ఒక మైసూర్ పాక్ని పర్ఫెక్ట్గా ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ హోమ్ మేడ్ రెసిపీస్. మళ్ళీ కలుద్దాం. హ్యాపీ కుకింగ్.